మొత్తం మీదనైతే నిన్నటి రోజైతే మేడారంలోనైతే క్యాబినెట్ సమావేశం అయితే నిర్వహించారు. వాస్తవానికి చెప్పాలంటే ఇది గొప్ప చరిత్రలోనే మొదటిసారి. ఎందుకంటే ఒక మేడారం జాతర దగ్గర అక్కడ క్యాబినెట్ నిర్వహించడం అనేది ఆషామాషి కాదు. నేనైతే అక్కడ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు, మంత్రులు అందరు పాల్గొన్నారు. అందులో సీఎం గారు ఏం చెప్తున్నారంటే కొన్ని ఏమేం చేయబోతున్నామని కూడా కొన్ని వివరించారు. చూద్దాం మరి. అట్లనే మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అనేదాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, ఇక ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసే ఆశావాళ్ళకు కూడా ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలట. ఇంకో 10 రోజులు అయితే అయిపోతుంది. ఇక అంటే ఏముంది, ఇగో క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు, ఎన్నికల నిర్వహణకు కసరత్తు షురు. ఇక ఎన్నికలకు సంబంధించి కసరత్తు కూడా షురు అయిందట. ఇక మొత్తం మీద ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు క్లోజ్ చేసి పని అయితే పడతారు. గోదావరి పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి, మహాత్మా గాంధీ వర్సిటీల కాలేజీలో కొత్త పోస్టులు. ఇక చూడుర్రి, మహాత్మా గాంధీ వర్సిటీలో కొత్త పోస్టులు కూడా విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. హైదరాబాద్ లో 9 కిలోమీటర్ల ఫ్లైఓవర్, క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, కొమ్మరెడ్డి, సీతక్క. చూసారు కదా. ఏదేమైనప్పటికైతే నిన్నటి రోజు అయితే ఇది చరిత్రలోనే, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా మేడారంలో మంత్రుల సమావేశం. ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఏ రోజు కూడా చేయలే. ఇది అసలు చరిత్రలోనే నిలిచిపోతుంది. అట్లనే సీఎం గారు ఏంటంటే నేను మేడారం అభివృద్ధి చేస్తున్న అదృష్టమని చెప్తున్నాడు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ నిన్న మంత్రుల సమావేశం క్యాబినెట్ జరిగింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. మహాత్మా గాంధీ వర్సిటీలో ఉద్యోగాల పోస్టులకు భర్తీ చేస్తారని నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదైతే క్యాబినెట్ సమావేశంలో ఇవన్నీ వెల్లడించారు నిన్నటి రోజు.